अस्सलामु अलैकुम आदाब, मैं खुजर याफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। बंडी संजय के बेटे बंडी भगीरथ केस पर वज़ीर आला रेवंत रेड्डी संजीदा, DGP को फौरी जामे तहक़ीक़ात के दिए अहकाम। मरदमशुमारी में हर शहरी की शिरकत ज़रूरी, सेंसस आगाही प्रोग्राम में ज़िला कलेक्टर आदिलाबाद और राजर शीशा की शिरकत, अवाम को दिया मशवरा। ज़िले में प्रजा पालना तालीमी हफ्ता शानदार अंदाज में जारी, तालीम की अहमियत पर अवामी नुमाइंदों और हुक्काम का इजहार ख्याल। CCI बिजली बकायाजात पर एहतजाज, करोड़ों रुपये के बकायाजात पर सवाल उठाए गए। अवामी मसाइल के हल में ताक़ीर नाकाबिल बर्दाश्त, जिला कलेक्टर ने प्रजावानी दरख्वास्तों को फौरी निपटाने अहदेदारान को दी हिदायत। और अब खबरों की तफसील। रुकन पार्लियामेंट बंडी संजय के बेटे बंडी भगीरथ से मुताल्लिक़ केस पर वज़ीर आला रेवंत रेड्डी ने सख्त नोटिस लिया है। इन्होंने आला सतही जायज़ा लेते हुए DGP को फौरी और जामे तहक़ीक़ात के अहकाम दिए। इस दौरान वज़ीर आला रेवंत रेड्डी ने सवाल किया कि शिकायत मौसूल होने के बावजूद कार्रवाई में ताख़ीर क्यों हुई। इस केस की तहक़ीक़ात के लिए SIT तश्कील दी गई है। पुलिस ने मुतासिरा का बयान भी रिकॉर्ड कर लिया है। विकसित भारत 2047 के तहत मरदमशुमारी 2027 में हर शहरी की शिरकत ज़रूरी है। ज़िला कलेक्टर आदिलाबाद और राजर शीशा ने मरदमशुमारी आगाही वॉक को झंडी दिखाकर रवाना किया। ज़िला कलेक्टर ने बताया कि तकरीबन 12,000 खानदान खुद रजिस्ट्रेशन मुकम्मल कर चुके हैं। 12,093 ब्लॉक्स में हाउस लिस्टिंग का अमल जारी है। आवाम से दुरुस्त मालूमात फराहम करने की ज़िला कलेक्टर ने अपील की। మన బాధ్యత విజయవంతం చేద్దాం జనగణను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మన బాధ్యత జనగణన మన బాధ్యత మొదటిసారి మనమందరం జనాభా లెక్కల్లోకి ఎక్కబోతున్నాం. దేశ జనాభా లెక్కలు ప్రారంభమయ్యాయి. ఇదేదో వట్టి లెక్క కాదు, రేపటి మన అభివృద్ధికి పునాది, మన భవిష్యత్తుకు అసలైన మన ప్రభుత్వ పథకాలు అన్ని పక్కా 7లో జనాభా లెక్కతో ముగుస్తుంది. జనాలందరికీ కూడా కోరుతున్నాము. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన ఎక్సర్సైజ్.
మన ఏవైతే కరెక్ట్ జనన కానీ మీ కరెక్ట్ ఏవైతే సందర్భంగా హౌస్ లిస్టింగ్ ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటికి కరెక్ట్ సమాచారం ఇవ్వగలిగితే మళ్ళీ భవిష్యత్తులో సోషియో ఎకనామిక్ ప్లానింగ్ ఏవైతే ఉంటాయో దాని సందర్భంగా ఏవైతే స్కీమ్స్ ఉంటాయో అవి అన్నీ కూడా కరెక్ట్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ 9 జూన్ వరకు మా ఎన్యూమరేటర్స్ సూపర్వైజర్స్ మళ్ళీ మీ దగ్గర వచ్చి మళ్ళీ వారు ప్రశ్నలు అడుగుతారు. 34 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి అడుగుతారు. దయచేసి ఆ ప్రశ్నలకి సరైన సమాధానం సరైన ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో తప్పకుండా వారికి తెలియచేయండి. వారు తప్పకుండా ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ కానీ సూపర్వైజర్ కానీ ఒక ఐడి కార్డ్ క్యారీ చేసి వస్తారు. మీ డేటా ఎక్కడైనా ఎవరికి షేర్ చేయము. ప్రైవసీతో ఉంటాయి, డేటా ప్రైవసీ ఉంటాయి. సిస్టంలో అప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి, ఇంకా బయట ఎవరికి తెలియదు. సో మీ డేటా ఎన్యూమరేటర్ అడిగి సబ్మిట్ చేసి మళ్ళీ ఆటోమేటిక్గా HLO యాప్లో సబ్మిట్ చేస్తారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏవైతే సెన్సస్ భారత్ జనగణన 2027 ఏవైతున్నా దాంట్లో అందరూ కూడా సహకరించాలి నేను అందరికీ కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ. गवर्नमेंट डिग्री कॉलेज में तालीमी हफ्ते के दौरान दाखिला आगाही प्रोग्राम मुनक्किद हुआ। MP नागेश ने शिरकत करते हुए कहा कि तलबा मेहनत से तालीम हासिल करें और अपने मुस्तकबिल को संवारें। MP ने सरकारी तालीमी इदारों की सहूलियात से फ़ायदा उठाने की तलकीन की। కూడా ఒక చిన్న బిడ్డ అయినప్పటికీ కూడా ఇందులో మొదట చేరి ఆ తర్వాత అవిచ్ఛిన్నంగా దాదాపు 3 ముద్రించుకోవడం మాకు కూడా చాలా. ఇప్పుడు అతిథికి సన్మానం చేయడం జరుగుతుంది. 10 లక్షల 20 లక్షల మొత్తం గమనిస్తాము. ఈరోజు ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో కూడా వాటి నాణ్యమైనటువంటి విద్యనే కాకుండా ఈరోజు మార్కెట్లో సమాజంలో డిమాండ్స్ని బట్టి విద్యను అందించాలి, నైపుణ్యం వాళ్ళే కలిగించాలని చెప్పేసి ప్రభుత్వాలు ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. మీకు తెలుసు, ఎందుకంటే భారత ప్రభుత్వం ప్రధాని గారైతే కేంద్రంలో సపరేట్గా స్కిల్ డెవలప్మెంట్ ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ఎందుకంటే స్కిల్ లేకపోతే ఈరోజు మనం ఎంత మనకున్నటువంటి రొటీన్ డిగ్రీలు సాధించినా మనకు స్కిల్ లేకపోతే అటు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేకపోతే ఉపాధి అవకాశాలు కావచ్చు, మనకు లభ్యం కావడం చాలా అరుదు. ఇద్దరు క్లాస్మేట్లమే పక్కపక్కనే కూర్చుంటాం. ఆయన 90% నేను 90% తోటి పాస్ అయితే అసలే మన సెలక్షన్లో కూడా అన్ని పాస్ అయినా సరే వైవా కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూలో కావచ్చు అనేటువంటి స్కిల్స్ వల్ల. ఎందుకంటే ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళ యొక్క, ఎందుకంటే వాళ్ళని మనం మెప్పించే విధంగా మన యొక్క కమ్యూనికేషన్ కావచ్చు, మనం చెప్పే విధానం కావచ్చు, అది పర్ఫెక్ట్గా ఉంటేనే ఈరోజు సెలెక్ట్ అవుతున్నటువంటి విషయాలు మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగం మనము సంపాదించడం కాదు,
మనకు ఉద్యోగం కోసమే కాదు, మనం ఉద్యోగం ఇచ్చేటట్టుగా తయారు కావాలని చెప్పేసి आदिलाबाद ज़िला इंतज़ामिया ने माजूर बच्चों में मुफ्त मुआविन आलात तकसीम किए। ज़िला कलेक्टर राजर शीशा ने कहा कि हुकूमत माजूर अफराद की फलाह व बहबूद को अव्वलीन तरजीह दे रही है। इन्होंने बताया कि खुसूसी रिहायशी स्कूल के लिए 2 करोड़ रुपये की तजवीज़ तैयार की गई है। వారి పేరు మీద ఈరోజు పంపిణీ అలింపులో వీరిద్దరి మీ యొక్క పిల్లవానికి మీ బిడ్డకు ఎలాంటి ఉపకరణ జరగబడింది అనేది కోఆపరేట్ చేయండి. ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ నేటి పంపిణీ శిబిరానికి వచ్చేసిన గారు ప్రతాప్ సింగ్ 2025-26 సంబంధించి నిర్ణయించిన తర్వాత ఇది ఒక్కసారి సార్ మనము జిల్లాలో జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ టీచర్స్ కూడా ఈ భవిత కేంద్రంలో డిప్యుటేషన్ టీచర్ల కొరత లేకుండా మరి దివ్యాంగ విద్యార్థులకు మీరు అధ్యక్షులకు ఈరోజు చేస్తున్నటువంటి దివ్యాంగులు కొంత ఏజ్ కూడా 18 ఇయర్స్ ఇట్లా పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎకనామిక్ అంటే చిన్న చిన్న యూనిట్స్ కిరాణా షాప్ కానీ आपका नाम क्या है? वेरी गुड. कौन सा क्लास पढ़ रहे हैं? हाँ, నమస్తే బోలో సార్. పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. శ్రావణి ఐటమ్ వీల్ చైర్. నెక్స్ట్ రౌత్ శ్రావణి వీల్ చైర్ జరిగింది. ఆ క్యాంపుకు హాజరైనటువంటి 13,30,30. ఇటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో దానికి పరిష్కారం కోసం ఆ పరికరాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పిల్లలకి మేలు జరుగుతాయి, తల్లి తండ్రి కూడా సంతోషపడతాయి. కాబట్టి నేను ఎలింకో సంస్థకి జిల్లా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎలింకో ఈ కలిసి మొన్న మీరు కూడా కళ్యాణ మండపంలో అందరూ వచ్చారు. మళ్ళీ ఆనాడు అన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దీంతో పాటు మళ్ళీ ఆనాడు డిఆర్డిఓ గారు కూడా ఆ పెన్షన్ కౌంటర్ కూడా పెట్టారు. ఆనాడు ఎవరెవరికి పెన్షన్లు ఇష్యూ కానీ సదరం సర్టిఫికేట్ కూడా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆనాడు కూడా నోట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ కొంత ఫాలో చేసి కొంతమందికి సదరం సర్టిఫికేట్స్ కానీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనం చూస్తే మళ్ళీ అప్లయన్సెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ సుమారుగా 250 చిన్నారులకి మనం ఈరోజు ఎలింకో సంస్థ ద్వారా వివిధ రకాలు అప్లయన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని రకాలు అంటే ఓహెచ్ కావచ్చు, ఎంఆర్ కావచ్చు, విఎస్ కావచ్చు, అటువంటి అన్ని రకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా నేను తల్లిదండ్రులకి అదే కోరుతున్నాము, కొంత మీకు బాధ ఉన్నా కూడా మీరే వారి బాధ అర్థం చేసుకొని వారికి ముందు తీసుకొని వెళ్ళగలుగుతారు. సో కొంత కష్టపడాల్సిన ఉంటాయి. మనం కూడా భవిత సెంటర్లో ఏవైతే మన వసతులు ఉన్నాయో తర్వాత నైపుణ్యం విద్య కోసం కూడా కష్టపడుతున్నాము, మీకు తెలుసు. ఇంకా కూడా మన తరఫు నుంచి ఏమేమి చేయగలిగితే తప్పకుండా చేస్తాము. రాబోయే అకాడమిక్ ఇయర్ ఏవైతే 12 జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్పుడు కూడా దయచేసి భవిత సెంటర్ కానీ తర్వాత మిగతా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు పంపించడానికి కొంత అయినా మనం ఎఫర్ట్ పెడితే పిల్లలకి మేలు జరుగుతాయి. వచ్చే అకాడమిక్ ఇయర్లో కూడా అదే విధంగా పిల్లలకి దయచేసి పంపాలి. నేను ఐఆర్పిసి కూడా కోరుతున్నాము, ఎవరైతే పిల్లలు అస్సలు రాలేకపోతున్నారు మళ్ళీ వారికి మనం होम बेस्ड एजुकेशन तప్పకుండా ఇవ్వాల్సిన కూడా అవసరం ఉంటుంది. अवामी शिकायत के हल के लिए ज़िला कलेक्टर ने अफसरान को फौरी कार्रवाई की हिदायत दी। ज़िला कलेक्टर ने कहा कि तमाम दरख्वास्तों को मुकर्ररा मुद्दत में हल किया जाए और बैन महकमाना राब्ता मजबूत होना चाहिए। वो आज कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में अवामी शिकायती दरबार के मौके पर दरख्वास्तें वसूल करने के बाद अहदेदारान से खिताब कर रहे थे। अभी हमारे पास रिक्वेस्ट हो गया, सब हो गया. अभी हमारे पास कोई भी सहारा नहीं बचा. हमारे परसेंटेज हमारे पास कोई नहीं.
తీసుకోలేదండి. అదే మాట ఆపోజిట్ పార్టీ సార్ आदिलाबाद म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा सतीश ने कहा कि तालीम को हरगिज़ नज़रअंदाज ना किया जाए। इन्होंने तलबा को मेहनत से पढ़ने और बेहतर मुस्तकबिल बनाने की नसीहत की। इन्होंने मज़ीद कहा कि तालीम तरक्की का बुनियादी ज़रिया है और नौजवान ही मुल्क का मुस्तकबिल है। हुकूमत की जानिब से तालीमी सहूलियात को मज़ीद बेहतर बनाने की कोशिशें जारी हैं। ఈ పాంప్లెట్ ని విడుదల చేయవలసిందిగా మన ముఖ్య అతిథి గారైనటువంటి తీసుకున్నా మేడం మేడం జీవితంలో చాలా ఇంపార్టెంట్ చదువు. చదువుకుంటేనే సంస్కారంతో పాటు జీవితంలో జ్ఞానంతో పాటు మనకు ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే చదువుకున్న ప్రాముఖ్యత అలాంటిది. మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్లో అంటే చదువు. మనం కనుక చదువు శ్రద్ధగా చదివితే జీవితంలో ఎక్కడో ఒక చోట ఆ చదువు మనకు ఉపయోగపడుతుంది. ఆ చదువు ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అంత స్ట్రాంగ్గా నేను మాట్లాడగలుగుతున్నా, దేనికైనా నేను ఎదిరించగలిగి ధైర్యంగా ఒక స్టేజ్ పైన మాట్లాడుతున్నా అంటే నాకు నా గురువులు నేర్పిన చదువు, అలాగే నా గురువులకు ఈ సభాముఖంగా పాఠాలు
यापलगुड़ा स्कूल में समर कैंप के दौरान कलेक्टर ने तलबा के साथ तबला और हारमोनियम बजाकर उनकी हौसला अफजाई की। इन्होंने कहा कि तलबा अपनी दिलचस्पी के मुताबिक महारतें हासिल करें और टैलेंट मेले में हिस्सा लें। इन्होंने ये भी कहा कि ऐसे कैंपस बच्चों की पोशीदा सलाहियतों को उजागर करने में अहम किरदार अदा करते हैं और मुस्तक़बिल में रोज़गार के मौक़े भी फ़राहम करते हैं। CCI बिजली बकायाजात के मसले पर एहतजाज किया गया। मुजाहिरीन ने इल्ज़ाम लगाया कि करोड़ों रुपये के बकायाजात के बावजूद कोई कार्रवाई नहीं हो रही है और मुतालबा किया कि फौरी तौर पर रिकवरी की जाए। मुजाहिरीन ने यह भी खबरदार किया कि अगर जल्द मसला हल ना हुआ तो एहतजाज को मज़ीद शिद्दत दी जाएगी और बड़े पैमाने पर तहरीक चलाई जाएगी। అందుకోసం నోటీసులను CCI పరిశ్రమకు వెంటనే అందుకోసం నోటీసు విద్యుత్ శాఖ వాళ్ళు అక్కడ జరుగుతున్న పనులను వెంటనే జరుగుతున్న విద్యుత్ శాఖ నిర్లక్ష్యం CCI కల్పించేంత వరకు CCI సాధన కమిటీ వర్ధిల్లాలి CCI సాధన కమిటీ వర్ధిల్లాలి CCI సాధన సమితి వర్ధిల్లాలి CCI బకాయిలను వెంటనే CCI పరిశ్రమ నుంచి విద్యుత్ రికవరీ చేయాలి 18 కోట్ల వెంటనే CCIని నిర్మించి విద్యుత్ బకాయిలను వసూలు చేసేంత వరకు CCI నుంచి విద్యుత్ బకాయిలు వసూలు చేసేంత వరకు సాధన కమిటీ CCIని తెప్పించేంత వరకు ఇప్పుడు మనం 18 కోట్ల రూపాయలు CCI పరిశ్రమ మన విద్యుత్ శాఖ బకాయి గవర్నమెంట్ లెవెల్లో ఉంది. అది రాసి ఉంటే అట్లా ఇవ్వడానికి లేదు, ఇది గవర్నమెంట్ లో ఉంది కాబట్టి మాది ఎట్లా ఉంటదంటే ఇప్పుడు అలిపోయిన జాగా ఉన్నది ఇవ్వలేము కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నారు కదా, అది కోర్టు ఆర్డర్. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ 18 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు విద్యుత్ శాఖకు పడి ఉన్నది. ఇప్పటి వరకు విద్యుత్ శాఖ వాళ్ళు ఆ డబ్బుల్ని వసూలు చేసే దాంట్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వము CCIని తుక్కు కింద అమ్మేసేసి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లను కానీ యంత్రాలను కానీ స్క్రాప్ కింద అమ్మేసి పనులు టెండర్ని కాల్ఫర్ చేశారు. ఈ పాటికి పనులు నడుస్తూ ఉన్నాయి. మరి అవన్నీ అమ్ముకొని పోయిన తర్వాత ఇక విద్యుత్ శాఖకు రావాల్సినటువంటి 18 కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి? ఇది ప్రజా సంస్థ కదా విద్యుత్ శాఖ అనేది. సామాన్యుడు ఒక 1000 రూపాయలు బకాయి ఉంటే
లేదా మధ్యతరగతి ప్రజలు ఒక 2,000 3,000 రూపాయల బకాయిలు ఉంటే కరెంటు కట్ చేస్తూ ఉన్నారా మీరు? లేదా కేసులు పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు నిర్బంధంగా. మరి విద్యుత్ శాఖకు CCI వాళ్ళు 18 కోట్లు బకాయి పడి ఉంటే ఎందుకు వసూలు చేయట్లేదు? కారణం ఏంటిది? విద్యుత్ శాఖ నష్టాల్లో ఉన్నదని చెప్పుకుంటున్నటువంటి మీరు ఇట్లాంటి బకాయిల్ని వసూలు చేస్తే విద్యుత్ శాఖ ముందంజలో ఉంటుంది కదా, ఇంకా పేదవాళ్ళకు సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి తక్షణమే SE గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. CCI సాధన కమిటీ తరఫున 18 కోట్ల రూపాయల బకాయిలు వసూళ్ల కోసం చర్యలు చేపట్టాలి. అప్పటి వరకు అక్కడ డిస్మెంటల్ జరుగుతున్నటువంటి పనులను నిలుపుదల చేయడం కోసం మీరు నోటీసును ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందుకోసం CCI సాధన కమిటీగా ఈరోజు పోరాటాన్ని స్టార్ట్ చేశాము. బకాయిలు వసూలు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం. निर्मल जिला कलेक्टर ने हाउस लिस्टिंग मरदमशुमारी को मुकर्ररा वक्त में मुकम्मल करने की हिदायत दी। इन्होंने कहा कि यह कौमी अमल है और अवामी ताउन ज़रूरी है। अफसरान को एहतियाती तदाबीर इख्तियार करने की हिदायत दी। इन्होंने मज़ीद कहा कि गलत मालूमात से गुरेज किया जाए क्योंकि दुरुस्त डेटा ही तरक्याती मनसूबों की बुनियाद होता है। 9 ఇవే కదా. సో వీళ్ళతో ఇది ఓన్లీ ఇది ఒకటే విలేజ్ సార్, ఇవన్నీ అదర్ విలేజ్ సో ఓవర్లాప్ కాకుండా చూసుకోవాలి. సో నాకు తెలిసి మనం ప్రస్తుతం ఇక్కడ ఉంటాము. ఒకవేళ ఇది నార్త్ వెస్ట్ పాయింట్ అయితే సార్ ఇప్పుడు విలేజ్ దాంట్లో ఏంటి హౌస్ హోల్డ్ ఇట్లా మ్యాప్ చేస్తారు, రోడ్లు వేసేసుకొని హౌసెస్ వేసుకొని నంబరింగ్. మీకు ఎవరు చెప్తారు అంటే రోడ్ ఎక్కడ ఉంది? నేను తిరుగుతాను సార్. మీరు తిరుగుతారు. సో ఈ గ్రామానికి నార్త్ వెస్ట్ పాయింట్ అనేది దీనికోసం ఈరోజు మన చిన్న వ్యాన్ ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క టౌన్లో నెక్స్ట్ ఒక 20 డేస్లో మేము తిప్పుతాము అవగాహన కోసం. సో దీంట్లో సాంగ్స్ కానీ మెటీరియల్స్ కానీ అన్నీ ఆ వ్యాన్లో ఉంటాయి. మన హౌస్ లిస్టింగ్ ప్రక్రియ అనేది మే 11వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి జూన్ 9th వరకు ఉంటుంది. సో మన జిల్లాలో సుమారుగా ఒక 2 lakh హౌసెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరితో ఇన్నోవేటర్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత కోఆపరేట్ చేయండి. ఇది మొత్తం ప్రక్రియ కంప్లీట్ అవ్వడానికి ఒక ఇంటికి మ్యాక్సిమం ఒక 3 to 4 minutes టైం పడుతుంది. ఇవాళ కూడా నేను నిర్మల్ రూరల్ మండలానికి పొద్దున్న వెళ్ళి కొంతమందితో కూడా మాట్లాడడం జరిగింది. ఇట్స్ అ వెరీ ఈజీ ప్రాసెస్. అందరు దీంట్లో సహకరిస్తే కరెక్ట్ సెన్సెస్ అంటే కరెక్ట్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అనేది మనం చేయగలుగుతాం. ఈ HLO ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి మన ఇంటికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఫ్యామిలీకి మిగతా వివరాలు కూడా కలెక్ట్ చేస్తాము. అది సెకండ్ ఫేజ్ మనం అనవచ్చు. కానీ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ కరెక్ట్గా జరిగితేనే ఫైనల్ ప్రక్రియ కూడా కరెక్ట్గా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందరు ప్రజలతో రిక్వెస్ట్ ఏంటంటే అందరు దీంట్లో సహకరించాలి. ఇన్నోవేటర్స్ మీ దగ్గరికి వస్తే అదే ఎందుకు వచ్చారో దేనికోసం వచ్చారో అట్లాంటి ఎవరికి కూడా అపోహలు కానీ సంశయాలు కానీ రాకూడదు. इंदिरा हाउसिंग बिल्स की अदम अदायगी पर भीम आर्मी आज़ाद समाज पार्टी ने आदिलाबाद में एहतजाज किया। मुजाहिरीन ने फौरी तौर पर बिल्स जारी करने का मुतालबा किया और इंसाफ फराहम करने की अपील की। भीम आर्मी ज़िला सदर शेख शकील ने कहा कि गरीब अवाम पहले ही मुश्किलात का शिकार हैं और ऐसे में बिल्स में ताख़ीर उनके लिए मज़ीद बोझ बन रही है। शेख शकील ने मीडिया से बात करते हुए इस ज़िम्न में मज़ीद तफसीलात बताई। ఈరోజు ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తున్నాం. భీమ్ ఆర్మీ మళ్ళా ఇందిరమ్మ బెనిఫిషరీలకు తీసుకొని, ఎందుకంటే మన PVTGలు ఆదివాసీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు కట్టుకొని
ఇప్పుడు దాకా బిల్లులు రాకపోవడం చాలా దుర్భాగ్యం. మన రాష్ట్ర ప్రభుత్వంకు అవసరం ఉన్నది, ఎప్పుడైతే మీరు ఇళ్ళు శాంక్షన్ చేశారు వాళ్ళకి అప్పుడప్పుడు బిల్లులు ఇస్తే పేద ప్రజలు పరేషాన్ కారు. వాళ్ళు అప్పు తీసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇల్లులు కట్టిన తర్వాత వాళ్లకు బిల్లులు రాకపోతే వాళ్ళు ఎక్కడ పోవాలా? ఇప్పుడు వచ్చే ఒక నెలలో వర్షం ఉన్నది, మనం రాష్ట్ర ప్రభుత్వం తొందర బిల్లులు ఇవ్వకపోతే మళ్ళా మేము ఇల్లు ఎట్లా కట్టాలా? ఇది మేము బీమార్బీ తరపున కాంగ్రెస్ ప్రభుత్వంకి మేము అడుగుతున్నాం. ఎందుకంటే పేద ప్రజలకు ఇచ్చిన హామీలు వట్టి మాటలా, లేకపోతే మనకు ప్రజలకు ఇచ్చే హామీ సగం పైసలు ఇచ్చి మళ్ళీ ఆపుతారా? మనకు ఇచ్చిన కట్టడానికి ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళకు బిల్లు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం లోకల్లో కానీ మన అర్బన్ రూరల్లో కానీ ఎక్కడైనా మనకు ఇంద్రమ్మ బిల్లులు ఫైనల్ కూడా రాలే, ఇంకా స్టేజ్ వైజ్ బిల్లులు కూడా లేట్ పడుతున్నాయి. దానివలన మనకు ఇంద్రమ్మ ఇల్లులు కట్టడానికి ఇబ్బంది అవుతున్నాయి. మేము ఈరోజు భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ తొందర బిల్లులు రాకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. जय भीम जय। तलामड़गु मंडल के देवापुर गांव में पीने के पानी के मसले के हल के लिए पानी के टैंक्स नस्ब किए गए। सरपंच ने कहा कि मरहलावार तमाम मसाले हल किए जा रहे हैं। इन्होंने ये भी यकीन दहानी कराई कि गर्मी के मौसम में किसी भी वार्ड में पानी की कमी नहीं होने दी जाएगी। నుంచి మన దేవపూర్లో 2-3 వాడకట్లలో నీటి సమస్య బాగా ఎక్కువ ఉంది. మొన్న గత 4 రోజుల క్రితం ఒక వాటర్ ట్యాంకు ఇన్స్టాల్ చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఎస్సీ కాలనీ 2వ వార్డు నెంబర్లో. ఈరోజు 3వ వార్డు నెంబర్ బస్టాండ్ ఏరియాలో నీళ్ళు బాగా ప్రాబ్లం ఉంది, బాగా ఇబ్బంది ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు 15 సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉన్నది. ఈరోజు మేము వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. గత ఎన్నికల్లో మేము వాగ్దానం చేసినాం మీకు కంపల్సరీ నీళ్ళు ఇస్తామని. ఈరోజు వాళ్ళకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. కాలనీ వాసులు బాగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు నీళ్ళు ఇచ్చిందని. మా వార్డు మెంబర్ సహకారంతో, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్ గారు అందరి సహకారంతో పెట్టించడం జరిగింది. तलामड़गु में समर कैम्प का इफ्तिताह किया गया, जहां तलबा को टेलरिंग, गाना और आर्ट्स की तरबियत दी जाएगी। तलबा को रोज़ाना स्नैक्स भी फराहम किए जाएंगे। मुंतज़मीन ने कहा कि इस कैम्प का मकसद बच्चों को तालीमी दबाव से हटकर तख्लीकी सरगर्मियों की तरफ राग़िब करना है। మన మండలంలోని పిఎంసీ స్కూల్, మన పాఠశాల పిఎంసీ జెడ్పీ స్థానం పాఠశాలలో సమ్మర్ క్యాంపు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సమ్మర్ క్యాంపు ఈ రోజు నుండి అంటే 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ యొక్క సమ్మర్ క్యాంప్ కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా మనకు ఆర్ట్స్ కానీ, క్రాఫ్ట్స్, డ్రాయింగు, డ్యాన్స్, మ్యూజిక్, యోగా, కంప్యూటర్ మొదలైనటువంటి కోర్సులను నేర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలందరూ వేసవి కాలంలో ఈ యొక్క చల్లదనం పూట అంటే ఉదయం 8 నుంచి 12 గంటల వరకు వాళ్ళ సమయాన్ని మనకు వెచ్చించడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి కళలను బయటకు తీయడం కోసము ఈ యొక్క సమ్మర్ క్యాంప్ అనేది ఉపయోగపడుతుంది. ఈ సమ్మర్ క్యాంప్లో మన పాఠశాల పిల్లలే కాకుండా మన పాఠశాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా 6 నుంచి 9 విద్యార్థులందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. దీంట్లో పిల్లలందరూ కూడా మనం ప్రతిరోజు మన స్నాక్స్ కూడా అందిస్తాం.
దాంతోపాటు ఇవి నేర్పడం కోసము మనం వివిధ రకాల నైపుణ్యాలు ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్లను నియమించుకొని వాళ్ళ ద్వారా మన పిల్లలందరికీ కూడా నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మన పాఠశాలతో పాటు పరిసర ప్రాంతాల పిల్లలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీకు ఇది ఒక మంచి అవకాశము, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మరి రేపటి నుంచి మరి కనీసం 100 మంది ఉండే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని, ఈ యొక్క వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు మన పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది. వేసవి సెలవులు అంటే కేవలం మాటలే కాదు, కొత్త విషయాలు నేర్చుకునే అద్భుతమైన అవకాశము. ఈ పుస్తకాలు మాత్రమే కాకుండా ఈ శిబిరంలో క్రీడలు మరియు యోగా నేర్చుకునేదానికి ఆస్కారం ఉన్నది. కొత్త స్నేహితులను ఏర్పాటు చేసుకుని సెలవులు. भैंसे में मकई ख़रीदारी में ताख़ीर पर किसानों ने कौमी शाहराह पर एहतजाज किया। किसानों ने इल्ज़ाम लगाया कि 20 दिन गुजरने के बावजूद गोदाम खाली होने के बावजूद भी नकल हमल नहीं हो रही है। किसानों ने मुतालबा किया कि फौरी तौर पर लारियों का इंतज़ाम किया जाए और ख़रीदारी व तरसील के अमल को तेज़ किया जाए, बसूरत दीगर सख्त एहतजाज किया जाएगा। మొక్కలకు లారీలు వస్తలేవు. పంటలు కొని 2 సార్లు నానిపోయినాయి. आदिलाबाद में सफावतुल माल शाख की जानिब से माहाना वज़ाइफ की तकसीम का सिलसिला जारी है। दफ्तर सफावतुल माल में मुनक़्क़दा तक़रीब के दौरान 26 बेवाओं, माज़रीन और बेसहारा अफराद में फ़ीकस 500 रुपये के हिसाब से 13,000 रुपये, जबकि 2 इंतहाई ज़रूरतमंद अफराद को 1,000 रुपये दिए गए, जिससे मजमूई रकम 15,000 रुपये तकसीम की गई। इस मौके पर सदर सफावतुल माल मौलाना सैयद मुबशर अहमद रशीदी ने कहा कि इदारा गुज़िश्ता 2 सालों से ज़ायद माहाना वज़ाइफ की तकसीम अंजाम देते आ रहा है। इसके अलावा अरसे दराज से मुख्तलिफ़ फ़लाही ख़िदमात का सिलसिला जारी है, जिनमें गरीब लड़कियों की शादी, तिब्बी इमदाद, मुसाफिरों, बेसहारा अफराद की मदद शामिल है। इन्होंने अहले खैर हज़रात से ज़कात, सदक़ात, अतियात के ज़रिए इदारे के साथ ताउन की अपील की। इस मौके पर सरपरस्त हाफिज़ मोहम्मद मंजूर अहमद के अलावा दीगर ज़िम्मेदारान मौजूद थे। आदिलाबाद के महल टाड़ीगुड़ा के एक गली में नालियों की साफ़ सफाई ना होने से यहाँ के मकीनों को मुश्किलात का सामना है। एक मकामी साहब ने एक वीडियो भेजकर इस बात से वाकिफ़ करवाया। मकामी कौंसलर और ज़िम्मेदारान से अपील की गई है कि वो इस मसले को तामीरी अंदाज में लेते हुए अपनी ज़िम्मेदारी समझकर जल्द नालियों की सफाई और दुरुस्त करने पर तवज्जो दें। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर।
बंडी संजय के बेटे बंडी भगीरथ केस पर वज़ीर आला रेवंत रेड्डी संजीदा, डीजीपी को फौरी जामे तहकीकात के दिए अहकाम। मरदमशुमारी में हर शहरी की शिरकत ज़रूरी, सेंसस आगाही प्रोग्राम में ज़िला कलेक्टर आदिलाबाद और राजा शीशा की शिरकत, अवाम को दिया मशवरा। ज़िले में प्रजा पालना तालीमी हफ्ता शानदार अंदाज में जारी, तालीम की अहमियत पर अवामी नुमाइंदों और हुक्काम का इज़हार ख्याल। CCI बिजली बकायाजात पर एहतजाज, करोड़ों रुपये के बकायाजात पर सवाल उठाए गए। अवामी मसाइल के हल में ताक़ीर नाकाबिल बर्दाश्त, जिला कलेक्टर ने प्रजावानी दरख्वास्तों को फौरी निपटाने अहदेदारान को दी हिदायत। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।